Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. నా పిల్లోడు అగస్త్య అని అడిగినా వాడు కూడా చెప్తాడు, అమ్మ మంచి ఫుడ్ పెట్టు, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఎంతవరకు దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఖచ్చితంగా ఏదైనా తీసుకుంటున్నా అంటే అది మన హెల్త్ గురించే కదా. ఏది పడితే మనం తినున్నది మనని తినున్నది ఆహారమే కదా. మనం తింటాం కానీ అది మనల్ని తింటుంది అన్న విషయం మర్చిపోతాం. సరే, అయితే మనం తినేటటువంటి ఆహారం అది ఇప్పుడు ఎంత పొల్యూటెడ్గా అన్నీ ఉన్నాయో మనకు తెలిసినటువంటి విషయమే. కానీ అందులో ఒక డివినిటీ అనేది యాడ్ అయ్యి అది మనకి ఉపయోగపడాలి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. తినేటటువంటి సంపూర్ణంగా స్వామి దయ ఉండేలాగా అది మారాలి అని అంటే అసలు ఏం చేయాలి? ఏ గృహిణి అని అనుకుంటుంది కదా, నా కుటుంబం ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటుంది కదా. మరి అలా మారాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకనంటే భోజనం అనేది, ఆహారం అనేది ఈ రోజుల్లో అంటే మనం తినడం కోసం బ్రతుకుతున్నామా లేకపోతే బ్రతకడానికి కోసం తింటున్నామా అనే ఆలోచన అనేది మనం ఒక్కసారి చూసుకోవాలి. నీకు విషయం చెప్పనా, ఈ మధ్య కాలంలో నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది. అసలు నీకేమైనా పీరియడ్స్లో నీకు ప్రాబ్లం ఉందా, చాక్లెట్ తిను తగ్గుతుంది. నీకు ఎలా నొప్పి తగ్గుతుంది, నాకు కొంచెం ఏదైనా స్వీట్స్ తింటే నాకు కొంచెం పెయిన్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. అలా ఏదైనా మనం భోజనం రిలేటెడ్ ఏదైనా పెద్ద సమస్య తీరిపోయింది అనుకో, నా వరకు నేను చెప్తున్నా, వేడి అన్నంలో అంత కారం ఉప్పు వేసుకొని నూనె వేసుకొని తింటే నాకు మనసు ప్రశాంతంగా. సో ఫుడ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ మూడ్స్. నిజంగా చెప్పాలి అని చాలా మందికి ఉంటుంది ఇట్లా. అంటే ఏంటి, మన మూడ్ బాగుండాలి, మన హార్మోనల్ లెవెల్స్ బాగుండాలి అని అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, అన్ని విధాల మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీరు భారత్ పెట్రోలియంలో పోయిస్తారా అండి లేకపోతే ఇండియన్లో పోయిస్తారా అంటే, మాకు భారత్ పెట్రోల్ ఎందుకన్నా బెటర్గా అనిపిస్తుందండి, ఇండియన్లో పోయిస్తే బెటర్గా ఉంటుందండి అని అనుకుంటూ ఉంటాం. మనం వాహనంలో పోయించేదానికి మనం అంత ఆలోచిస్తాం ఏది బాగుంటుంది అని చెప్పి. మరి ఇది ఎప్పుడు కూడా మనము నిరంతరంగా మనం ఏమి ఇనిషియేట్ చేయకుండా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాయి కదా, మనం వాటి కోసం మనం ఏం టైం వేస్ట్ చేస్తున్నాం ఆలోచిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎంజాయ్ చేయి, నెలకు ఒకసారో లేదా 2 నెలలకు ఒకసారో ఎంజాయ్ చేయి. ప్రతిరోజు బయటికి వెళ్దామా, ప్రతిరోజు నీకున్న బాధని ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నామంటే నీకున్న బాధని బయటికి వెళ్ళి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిని ఆ కాసేపు మర్చిపోతున్నాం అనమాట. కానీ అది కాదు సొల్యూషన్, దాన్ని రిలేట్ చేసుకుంటున్నాం మనం. అది కాదు సొల్యూషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మన సనాతన సాంప్రదాయంలో మీరు మడి కట్టుకొని వండండి, స్వామివారికి నైవేద్యం పెట్టి వండండి అనేది ఎందుకు అనంటే, మనం ఏదైనా చేసేటప్పుడు మడి కట్టుకొని ఉండాలి, స్వామివారికి నివేదన అనేసరికి చాలా నీట్గా చేయాలి, హైజీనిక్ ఫుడ్ని ఇవ్వాలి అని చెప్పి మనం అనుకుంటాం. కాబట్టి మనకు అలా నేర్పించారనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, డైలీ మీరు అసలు ఏం తింటున్నారు, వాట్ ఈస్ ద హైజీనిక్ ఫుడ్స్ యు ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అనేది చూసుకోవాలి. అది మనం ఫాలో అవ్వాలి అని అంటే గనక భగవంతుడి అండాదండ మనకు ఉండాలి. ఇక్కడ ఫుడ్ అనేసరికి మనం ఎవరిని రిలేట్ చేసుకుంటాము, అన్నపూర్ణ అమ్మవారిని రిలేట్ చేసుకుంటాం. అన్నపూర్ణాదేవి ఈశ్వరుడికే గరిటతో వడ్డిస్తూ ఉంటారు అన్నమాట. మనం ఏం చేయాలి అని అంటే గనక, అన్నపూర్ణ అమ్మవారివి కాయిన్స్ ఉంటాయి చూసావా, ఆ కాయిన్స్ తీసుకొని చక్కగా వాటిని దేవుడి రూమ్లో చక్కగా దండం పెట్టుకొని, అమ్మ వంటింట్లో చాలా ఆరోగ్యకరమైన ఆహారం వండుకునేటట్టుగా, అలాగే చేసింది చాలా మా వంట పట్టాలి, మాకు తింటే వంట పట్టట్లేదు అంటూ ఉంటారు కొంతమంది, అలా మాకు వంట పట్టాలి, మేము ఆరోగ్యంగా ఉండాలమ్మా ఈ కాయిన్ అని చెప్పి చక్కగా దాన్ని ఒక బాక్స్ లో పెట్టుకొని మీరు వంట చేసే దగ్గర ఒక దగ్గర పెట్టుకోండి. ఏ కాయిన్స్ తీసుకోవచ్చక్క? రాగివి తీసుకోవచ్చు, ఇత్తడి తీసుకోవచ్చు. కొంచెం వెండి కాస్ట్లీ అయిపోయింది కదా ఇప్పుడు, అది జాగ్రత్తగా దాచుకుంటాము అని అంటే వెండివి కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని తీసుకోమంటారు అట్లా కాయిన్స్? ఒక్కటి చాలు. ఒక్కటే చాలు. ఓకే, ఒక్కటి చాలు. పెట్టి అక్కడ పెట్టి మన వంటింట్లో మీరు వంట స్టార్ట్ చేసేటప్పుడు పొయ్యి వెలిగించేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని, అన్నపూర్ణ అమ్మవారికి దండం పెట్టుకొని చేస్తే చాలా మంచిది.
అట్లానే మన రమణులు బోన్ చేసే అది గనక ఆ ఫోటో కూడా పెట్టుకుంటే చాలా మంచిది వంట ఇంట్లో. అలాగే బాబా గారు వంట చేస్తున్న ఫోటో ఉంటుంది మా ఇంట్లో, అదే ఉంటుంది, అది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే అన్నపూర్ణ అమ్మవారిని ఎందుకు అన్నాను అంటే, ఎంతటి వారైనా సరే భోజనం చెయ్యాల్సిందే, అన్నానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంది తినే ప్లేట్ అక్కడ పెట్టేయడం, నేను తినను అని అనడం, కోపం రావడం. ఈ మధ్య నాకు కూడా అంటే చాలా విసుగొచ్చేసి ఒకళ్ళకొకళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే దెబ్బలాడుకుంటారేమో అని భయం నాకు. ఈ మాట ఆ మాట మాట్లాడితే అలా వద్దు అని అంటే, అది వేరు. ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకో, పిల్లలకి భయం ఉంటుంది. అలా కాదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నీకేం తెలీదు అన్న లెవెల్లో మాట్లాడతారు. ఈ ఏజ్ అంతే, ఆ ఏజ్ అట్లా అన్నప్పుడు నేను కూడా తిన్నిస్తావా లేదా అని అడిగితే, నువ్వు నీ ఇష్టం అని అందరి, నీ ఇష్టం అనేసరికి నాకు బాధ అనిపించి ప్లేట్ అక్కడ పెట్టేసి నేను తినను అని చెప్పి చేయగట్టుకొని వెళ్ళిపోతే, మళ్ళీ వచ్చి నేను తిన్నా, ఏంటి నేను ఇంత కోపం ఎందుకు తెచ్చుకుంటున్నాను నేను అని అనిపిస్తుంది. అంటే మన మూడ్ని క్యాప్చర్ చేయగలిగేది ఫుడ్ ఒక్కటే. అప్పుడు అమ్మవారికి దండం పెట్టుకున్నా, ఏమున్నా ఈ మైండ్లో భోజనం మీదకి వెళ్ళకుండా చూడమ్మా నువ్వే, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే సమస్యలు ఎలా ఉంటాయి అని అంటే మానసికంగా కుంగదీస్తాయి పని, అవి వెంటనే మనం భోజనం మీదకే చూపించేస్తాం. అవును, మేము తినము అని చెప్పి ఏడుస్తూ పడుకోవడం, ఇట్లాంటివన్నీ రాంగ్, చేయకూడదు అసలు, నిజంగా చెప్తున్నా. అంటే నేను చేసిన తప్పు కూడా ఎందుకు అడ్మిట్ చేస్తున్నాను అంటే, మళ్ళీ నేను చేయకుండా ఉంటా. అరే మనం నలుగురికి చెప్పేవాళ్ళమే, మనమే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ మనకి రావాలి. అట్లా అమ్మవారు ఏంటంటే వ్యాస మహర్షుడు, ఆయన వెళ్తే భోజనం నేను పూజ చేసుకుని తింటాను అని అంటే, నువ్వు భోజనం తినకపోతే నువ్వు అసలు రావద్దు అని చెప్పి వ్యాసుడిని రానివ్వలేదట కాశీలోకి. మనం వెళ్ళాం కదా వ్యాస కాశీ అని చెప్పి, పాపం ఆయన అక్కడ ఉండి ఆయన ఈశ్వరుని ప్రతిష్ఠించుకున్నారు. మళ్ళీ అంటే భోజనము అని అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఈ ఒక్క ఉదంతం మనకు తెలుస్తుంది. వ్యాస మహర్షికి తెలియదు ఆ భోజనం ఇంపార్టెంట్ అని, ఆయనకు తెలుసు. కానీ నా అంతటి వాడిని కూడా అమ్మ క్షమించదు భోజనం దగ్గర ఏమైనా చేస్తే అని చెప్పి మనకు తెలియాలి అని అంటే, ఆయన ఏదో ఒక కర్స్ తీసుకోవాల్సిందే, అవునా కదా? అది మనం ఆలోచించుకోవాలి. ఓకే, కాబట్టి అయితే ఎలా పెట్టమంటారు అక్క, ఎక్కడ పెట్టమంటారు? పర్టికులర్ గా కాయిన్ ఏదైనా బియ్యంలో వేసి పెట్టమంటారు? బియ్యంలో చక్కగా ఇంత బియ్యంలో చక్కగా కాయిన్ వేసి పెట్టండి. నేను పరమాచార్య గారు ఏం చెప్పారంటే, మీరు వండేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం తీసి ఒక డబ్బాలో వేయండి, నెల రోజులు అయిన తర్వాత అవి దానం చేయండి. ప్రత్యేకంగా దానం చేసేంత మనకు ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవునా కదా? అప్పుడు ఏం చేస్తారంటే, ఒక డబ్బాలో అమ్మవారిది పెట్టి మీరు స్టార్ట్ చేయడం అట్లా స్టార్ట్ చేయండి. చక్కగా ఓ నెల 2 గుప్పెళ్ళు ఎక్కువ వేయండి, మనకి ఇబ్బంది లేనప్పుడు. అవి చక్కగా తీసుకొని వెళ్ళి ఏ గుళ్ళోనో బ్రాహ్మణుకు, లేకపోతే మీరే మళ్ళీ దాంతో ఏదైనా పులిహార చేసి ఇవ్వడమో ఏదో ఒకటి చేయండి. అప్పుడు మనకి అలా 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 మనం దానం చేస్తూ ఉంటే అలా అలా పెరుగుతూ ఉంటుంది. అన్నపూర్ణ అమ్మవారికి ఎప్పుడైతే నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో ఆటోమేటిక్ గా ధాన్యలక్ష్మి పెరుగుతుంది. లక్ష్మీదేవికి కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మన మీద. ఫుడ్ అంటే పరబ్రహ్మ స్వరూపము అని అంటే ఏంటి? అన్నం పరబ్రహ్మ స్వరూపము అని అంటే మనకి దొరికేయటం, మనం కష్టపడుతున్నాం, మన దగ్గరికి ఏది రావాలో అది వస్తుంది. తినేవాడు ప్రతి దానా మీద పేరుంటుందంట, అది మన దగ్గరికి రావడం మన అదృష్టంగా భావిస్తాం, వండుకుంటాం, అదే నివేదన పెడతాం. భగవంతుడికి ఏదైనా ప్రేమ చూపించాలి అని అంటే ఏం చెప్తాం? ఆంజనేయ స్వామికి ఆయనకి వడలంటే ఇష్టం, ఆయనకి మిరియాలు వేస్తే ఇష్టం, దద్దోజనంలో ఆయనకి అప్పాలంటే ఇష్టం. ఇవే కదా మనకి బ్రిడ్జ్, ఇదే ఇంకా మనకి భగవంతుడికి ఫుడ్డే. కాబట్టి మన ఆప్యాయంగా మనం గనక చూస్తే ఆటోమేటిక్ గా అమ్మవారు కూడా మనకి ఆదరణ ఇస్తుంది. చాలా బాగా చెప్పారు అక్క, నిజంగా హత్తుకునేలా చెప్పారు. ఖచ్చితంగా ఇది చేసుకుని మా పిల్లల ఆరోగ్యం బాగుండట్లేదు, అస్తమానం ఏదో ఒకటి వస్తోంది అని అంటే, వాళ్ళు తినేటటువంటి ఫుడ్ ఇంపాక్ట్ చూపిస్తోంది అని అర్థం. ఖచ్చితంగా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.